ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరి సహోదరులారా, సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. గమనిస్తే దేవుని యందలి భయము భక్తి కలిగి ఉండాలి అని మనము కీర్తన గ్రంథంలో చదువుతూ ఉంటాం. భక్తి భావాలను కలిగి ఉండాలి అని కూడా ఈ యొక్క వాక్య భాగంలో 1 తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక, తీతు పత్రికల్లో మనము వాక్య భాగంలో చదువుతూ ఉంటాం. అంటే భక్తిని కలిగి ఉండటము అనేటువంటిది క్రైస్తవులకు ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాల భక్తి జీవితాలను జీవిస్తూ ఉండవచ్చు, కానీ క్రైస్తవుల భక్తి చాలా ప్రత్యేకమైనటువంటిది. క్రైస్తవులు భక్తి జీవితాన్ని కలిగి ఉండటమో, భక్తిపరులుగా ఉండటమో అది దేవుడు ఎంతో మెచ్చుకొనదగినదిగా మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ 1 తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక, తీతు పత్రికలను మనము గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కొన్ని భక్తి జీవితాల గురించి మనకు తెలియజేస్తూ ఉంటాడు. అది సంపూర్ణమైనటువంటి భక్తి అని, అది దైవభక్తి అని, ఇంటివారి ఎడల భక్తి అని, సంతుష్టి సహితమైనటువంటి భక్తి అని, పై భక్తి అని, సద్భక్తి అని, నిరీక్షణతో కూడినటువంటి భక్తి అని, భయభక్తి అని, ఇలాగా కొన్ని రకాలైనటువంటి భక్తి జీవితాలను మనం ఇక్కడ చూడొచ్చు. కొన్ని రకాలైనటువంటి భక్తులను కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను మహారాజు రాసినటువంటి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయములో మనము చదివినప్పుడు, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకో. మనము గమనించినట్లయితే ప్రియులారా, ఈ సృష్టిని తయారు చేసినటువంటి ఒక సృష్టికర్త ఉన్నాడు. లేకపోతే ఈ సృష్టి ఎలాగ ప్రారంభమవుతుంది, ఈ సృష్టి ఎలాగా అభివృద్ధి అవుతుంది, ఈ సృష్టి ఎలాగ దినదినము ఎలాగా అభివృద్ధి అవుతూ అంచెలంచెలుగా ముందుకెళ్తుంది, దానిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక సృష్టికర్త ఈ సృష్టినంతటిని కూడా తయారు చేశాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయనను గుర్తు చేసుకోవలసినటువంటి సమయము ఎప్పుడు అని మనం చూస్తే, మనము బాల్య దినములందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. సొలొమోను మహారాజు చాలా జ్ఞానము కలిగినటువంటి వాడు, చాలా నేర్పరతనం కలిగినటువంటి వాడు, ప్రజలందరినీ కూడా చక్కగా సమాధానకరంగా పరిపాలన చేసినటువంటి రాజు, గొప్ప రాజు, మంచి పేరు సంపాదించిన రాజు. ఆయనను చూడటానికి, ఆయన జ్ఞానాన్ని చూడటానికి, ఆయన కట్టినటువంటి ఆ మందిరాన్ని చూడటానికి, ఆ చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి రకరకాలైనటువంటి రాజులు రాణులు ఆయా ప్రాంతాలకు వచ్చినట్లుగా, ఇలా యెరూషలేము ప్రాంతానికి వచ్చినట్లుగా మనము వాక్యంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. బహుశా నీ వయసు అంతా అయిపోయి ఉండొచ్చు, నీ వయసు అంతా ఉద్యోగం చేసి ఉండవచ్చు, చివరి దినాల్లో వృద్ధాప్యులకు వచ్చిన తర్వాత నేను కూడా సేవ చేస్తానండి, నేను కూడా పరిచర్య చేస్తానండి అని చెప్పి నీవు ముందుకు రావచ్చు. అది ఓకే, అంతవరకు చాలా శ్రేష్టమైనటువంటిదే. కొన్నిసార్లు మనం గమనించినట్లయితే ఉద్యోగాలన్నీ చేసుకున్న తర్వాత, వయసు అయిపోయి ఉద్యోగంలో రిటైర్డ్ అయిపోయిన తర్వాత, నేను కూడా దైవజనుణ్ణే, నేను కూడా పాస్టర్నే అని చెప్పి కొంతమంది ఈ యొక్క లోకంలో బ్రతుకు తెరువును కొనసాగించడానికి దైవజనులుగా మారుతూ ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. కానీ బాల్య దినములందే నీ సృష్టికర్తను నీవు
జ్ఞాపకం చేసుకో. చిన్న వయసునందే, అందుకే మొక్కై వంగనిది మానై వంగునా అని చెప్పి మనం చదువుతాం. బాలుని నడవవలసిన త్రోవను వాడికి చిన్ననాడే నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తప్పిపోడు అని మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మీ పిల్లలకు బాల్య దినములందే సృష్టికర్త గురించి తెలియచేయండి. యేసు ప్రభువుని పరిచయం చేయండి. వారు ఈ లోకములో నుంచి రకరకాలైనటువంటి వ్యసనాలలో పడిపోయి నశించిపోయి లోకములో కలిసిపోకుండా ఉండటానికి, దేవుని యొక్క దృష్టి మీ గర్భఫలాల మీద ఉండటానికి, మీరు దేవునిని పరిచయం చేయటానికి పిల్లలను చిన్ననాడే మందిరానికి నడిపించుకోండి. యవన కాలంలో ఉన్నప్పుడు యవనస్తుల మీటింగ్లో పాలు పొందడానికి ప్రయత్నం చేయించండి. పాటలు పాడి ప్రభువుని స్తుతించి గణపరిచి ఆరాధించి దేవునికి ఇష్టమైన బిడ్డగా అన్నీ నేర్చుకొని నివాసం చేయటం వలన పెద్దవాడైనప్పుడు వృద్ధుడైనప్పుడు ఆ దారిలో నుంచి తప్పిపోకుండా ఉండడానికి ప్రభు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రభు మీ పిల్లలను వృద్ధి పొందించి మీ పిల్లలను నూరంతలుగా ఫలభరితమైనటువంటి బిడలుగా దీవించి మంచి సక్సెస్ను మీ అందరి పిల్లలకు దేవుడు దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నా తండ్రి, బాల్య దినములందరే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకునే విధంగా ఉండటానికి మీరు సహాయం చేయండి ప్రభువా. మీ కృపలో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది బిడ్డలు చదువుల్లో ప్రభువా ఎంతో బిజీగా ఉంటుండగా నాయన, వారికి ప్రతి అవసరతను అక్రతను మీరే తీర్చి ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చుకొని ఒక మంచి బిడలుగా, నేర్పరితనము కలిగినటువంటి బిడలుగా వారు ఎదిగి అభివృద్ధి పొంది ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేస్తారని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో మా మనవులన్నీ కూడా పొంది ఉన్నామని నమ్ముతున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి మీ యొక్క ప్రయాణాల్లో రాకపోకల్లో ప్రభు మీకు సహాయం చేయునుగాక. ఆమెన్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు.